గుడ్లు పార్టీ గుడ్లు ఫ్రై చేయాలని అనుకుని ఫిక్స్ అయిన ఎందుకు చేసినా కూడా వీడియో లాస్ట్ లో అయితే అడుగు కరింపాకు చెట్టు ఇది ఒకసారి చూడండి ఒకసారి ఆయి చూపబ్బా అది లెక్క నేనే మన ఛానల్ మెయిన్ హెడ్ ఇప్పుడు అది ఇప్పుడు నువ్వు నికరమైన ఒరిజినల్ వంట మాస్టర్ మా దాంట్లో వేద్దామని రెడీగా ఉన్నాడు గుడ్లు ఎత్తుకుని ఈ రోజు ఎట్లా ఉంటుందో చూద్దారండి కథ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మేము గుడ్లు పార్టీ గుడ్లు ఫ్రై చేయాలని అనుకుని ఫిక్స్ అయినాము. ఈ రోజైతే మా ఊరు మారుమూల మామిడి తోటలోకి అయితే వచ్చేస్తున్నాము. ఈ రోజు ఎట్లా ఉంటుందో చూద్దారండి కథ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూపిస్తా ఉన్నాడు మీకు చిన్న పార్టీ ఒకటి. ఆంధ్రా స్వామి ఏందో చేస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారా? అదేం లేదు ఫ్రెండ్స్, ఒక చిన్న విశ్లేషం అయితే చూపిస్తాం ఈరోజు. విశ్లేషం ఎందుకు చేసినా కూడా వీడియో లాస్ట్ లో అయితే చూపిస్తాం. ఇది ఎందుకు జరిగింది, ఇది ఈ పని ఇడా అనేది మీకు చూపించాలని నేనైతే ఫుల్ నిర్ణయం అయితే తీసుకోవడం అయిపోద్దు. మా ఫ్రెండ్స్ కి ఒకసారి ఆయి చెప్పా చూడు, శాఖతో ఒకసారి ఆయి చూపబ్బా అది లెక్క. కస 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 ఈయనండి మా వంట మాస్టర్ అండి. ఈయన రాబోయే తరానికి మంచి వంట మాస్టర్ అయితే నేనైతే ఎంచుకున్నాను. ఇంకా చాలా ఉన్నది మ్యాటరు. మీకంతా ఇప్పుడంతా షార్ట్ ఫిల్మ్ అనుకోండి. ఇది ఒకటే మనం వంట చేసుకునే దానికి గిరి అయితే పొయ్యినైతే రెడీ చేస్తున్నాడు. ఇక్కడ చెయ్యి తిరిగిన వంట కుక్ అయితే మనకైతే రెడీగా ఉన్నాడు. ఎడా చూడు ఎడ తిరుగుతున్నాడు. మీరు ఎవరైనా ఈ మాదిరి అయితే తిరగలుగుతారా? ఎర్రగడ్డకు కాట తీసేది ఎవరు అనుకుంటున్నారో మా బావైనా. ఈయనే మన ఛానల్ మెయిన్ హెడ్. ఇప్పుడు వీడియో ఎట్టా తర్వాత కంటెంట్ ఏంటంటే నా కంటెంట్ హెల్ప్ చేసేది ఎవరంటే ఈయనే. చూడు ఎట్ట అనుకుంటున్నాడు, ముసి నవ్వుల మీద అయితే ఉన్నాడు చూడండి. మెయిన్ క్యాండిడేట్, మెయిన్ సినిమాలో మెయిన్ ఇలా ఇట్టేడా మెయిన్ క్యాండిడేట్ ఇతనే. సరే గానే ఇప్పుడు అన్ని రెడీ చేసి మనం అగిపెట్టి అయితే తెచ్చినావా? ఎంతకే చెప్పండి ముందా? ఉండదా? అది ఇప్పుడు నువ్వు నికరమైన వంట మాస్టర్ మా అది లెక్క. తొడగొచ్చినాడు ఇడికే. మేము వస్తా ఇంటికాడ నుంచి నిమ్మకాయలు అయితే మర్చిపోయినాము. ఇప్పుడు ఎడ్ చేయాలనుకుంటే ఉంటే ఇక్కడ ఒక సిన్నింగ్ నిమ్మ చెట్టు అయితే ఉండదు. ఈ నిమ్మకాయలతో అలాగ కానిచ్చేద్దాం అన్నాడు మా బావ. అలాగే కరింపాకు కూడా మర్చిపోయినాము ఇంటికాడ నుంచి వస్తా. ఇది అడుగు కరింపాకు చెట్టు. ఇది ఒకసారి చూడండి మీరు ఎట్లా ఉందా. అడుగు కరింపాకు అంటే ఎట్లా ఉంటుంది చూపి బావా. కాయలు కూడా కాల్చుండదు. ఇప్పుడు కాపు మీద ఉండదంట. ఆకు చూడండి సన్నగా ఎలా ఉండదు. ఇది అడుగు కరింపాకు. ఇది నేచురల్ బాగుంటది వేసుకోవడానికి మనకు కూరలకి. వాసన ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలా నాకైతే గమాటిస్తాను వాసన, గుమ్మగుమ్మలాడుతుంది. ఇదే అడుగు కరింపాకు చెట్టు. చెట్టు చూడు ఎంత పెద్ద చెట్టు. మాని చూడు ఎట్లుండదు. అల్లే బా బాగున్నాయి. మా గిరి అయితే ఎర్రగడ్డలు చూడాడు కట్ చేస్తున్నాడు. చల్లగా తప్పించుకుంటున్నాడు. ఎర్రగడ్డలు కట్ చేయకుండా కళ్ళు మంటలు వస్తున్నాయట, కళ్ళలో నీళ్ళు కడుతున్నాయట. ఏంది ఇది పాట? పాట పాడితేనే మంటదా? అమ్మో. మన వంట మాస్టర్ అయితే కావాల్సిన పరికరాలన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు వంట చేసుకునేదానికి. నేనైతే అన్నం అయితే తినలేదు ఈరోజు. ఈ గుడ్లు కథ తేల్చాలని గుడ్లు కసి మీద అయితే ఉండా ఈరోజు. ఎక్సలెంట్ గా చూస్తున్నామ్మా. ఇది మేము అలాంటి చేసినామ్మా. ఎట్లున్నది కరింపాక? అడిగి కరింపాక అడిగిదే నేచురల్. అయ్యి
వాళ్ళకి దొరుకుతుంది అదే. మనకంటే మనం విలేజ్ లో ఉండే వాళ్ళం కాబట్టి మనకి ఏమైనా సాధ్యం అవుతుంది. టౌన్ లో ఉండే వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది, అది కథ. అయితే వంట లేక నూనె అయితే పోస్తా ఉన్నాడు. కేజీ నూనె పోసేయి. సరిపోతుంది గిరా నూనె? సరిపోతుంది. నూనె ఎక్కువ తినకూడదు. అవునులే, అవును. మనం చేసేదంతా కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగే పనులు. వంట మాస్టర్ చెప్పినట్టు తినరా మచ్చా. నూనె కాగినాక పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలా. ఇది కోడిగుడ్లు ఫ్రై ఫ్రెండ్స్. ఎలా చేస్తున్నాం చూడండి. కరివేపాకు ఏయ్ కలపెట్టు. ఉల్లిపాయలు వేస్తా ఉన్నాడు. ఆ బావ అయితే ఎప్పుడు కొట్టాలా దాంట్లో వేద్దామని రెడీగా ఉన్నాడు గుడ్లు ఎత్తుకొని. నేను రెడీగా ఉన్నా మసాలా వేద్దామని. చూడండి చికెన్ మసాలా పొడి. ఏయ్ ఇంకొక రకం కోడి చికెన్. ఏయ్ గుడ్ల కొట్టండి బా. కారం ఒక ప్యాకెట్ వేసినది సరిపోతుంది. చికెన్ పొడి వేసుకుందా? చెప్తా. పెట్టి నువ్వు కూడా నా చాకు వేసుకో. చాకు లేదు. కొట్ట చూడు బాబు గుడ్లు కొట్ట. మగ గుడ్డ. పొడుగ్గా ఉండే గుడ్డు మగ గుడ్డ. పగిలే కారం చూసుకోమావా, మళ్ళా కారం అవుతుంది ఎక్కువ. ಯಾವ ಗುಡ್ಲಾ ಬೇಡ ಐಗೋಡು ಕೊಟ್ಟಿದ್ದ ಕೊಟ್ಟು ಗೆಲ್ಬಿಡ್ತಾರ. ఫ్రై అయితే సూపర్గా అయితే వచ్చింది బాగా.
పిల్లలుగా పడుతుంది దెబ్బ. అట్ట కాలిపోతుందా? ఏమో కేజీ నూనె తింటే మనం బతుతామా? మన ఎగ్ ఫ్రై రెడీ. సౌండ్ వస్తుంది దబ్రా. శబ్దం వస్తుందా? శుభ్రంగా నీట్గా అయితే ఆకునైతే కడుక్కోవాలి. ఆ మాదిరిగా కడుక్కుని అదనం చేయి. వేడి ఎగ్ ఫ్రైలో అయితే అలా కొత్తిమీర వేసుకుంటే ఆ వాసన స్మెల్లే వేరే బా. పక్కది వీడియో తీస్తున్నాడు. ఈ పార్టీ ఎందుకంటే మన యూట్యూబ్ లో సక్సెస్ అయినాం ఫ్రెండ్స్, అందుకని ఈ చిన్న పార్టీ అయితే జరుగుతూ ఉన్నది. వీళ్ళంతా మా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మేమంతా. యూట్యూబ్ కి సక్సెస్ అవడానికి కారణం మా నుండి అయింది. అందుకని ఒక చిన్న ట్రీట్ అయితే చేసుకుంటున్నాము. ఈయన మా వంట కుక్ అంటే ఇప్పుడు కుక్ కాదు, ఆయన ఎప్పటి నుంచో వంట మాస్టరే. మా మామ అయినాడు, నా అదృష్టం కొద్ది. ఏదైనా పెళ్ళిళ్ళు ఏదైనా ఏ కారణమైనా సరే మా మామ అయితే వెళ్తా ఉంటాడు, వస్తూ ఉంటాడు. మా మామతో చాలా పెద్ద పని ఉన్నది. ఇంక రాబోయే వీడియోలన్నీ మామతోనే ఉంటాయి అన్ని. ఒకసారి మా మామకి హాయ్ చెప్పండి. చెప్పు మామ, హాయ్ అంటే చెప్పు. ఊరుకో. అది బాయ్ చెప్తున్నాను మా బాయ్. చీ కడుక్కుంటానా? కడుక్కోలా బావ నువ్వా? మా ఛానల్ ఇంకా ముందుకు పోవాలని, మీరంతా మాకు సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అయితే మరీ కోరుకుంటున్నామండి. ఈ వీడియో చూసి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు. ఓకే ఫ్రెండ్స్. లాస్ట్ కైతే మొత్తానికి అయితే మేమైతే సాధించినాము. మేము తెచ్చుకుంది అయితే పూర్తి అయిపోయింది. ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు, అలా మీ చేత్తో చూసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.